దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. జనసమూహములో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక గాడిద పిల్లను ఎక్కి యెరూషలేములోనికి వస్తూ ఉన్నటువంటి సమయం, ఊరేగింపుగా యెరూషలేములోనికి వస్తూ ఉన్నాడు. యెరూషలేము పట్టణంలోనికి ప్రభువారు గాడిద పిల్లను ఎక్కి వస్తున్నప్పుడు ఆయనకు ముందర ఆ గాడిద నడుస్తున్నప్పుడు ఆ కొమ్మలో పరిచారు, అదేవిధంగా బట్టలు కూడా పరిచారు. యేసు ప్రభు వారు గాడిద మీద కూర్చున్నారు, గాడిద మీద బట్టలు వేశారు, గాడిద మీద కూర్చున్నాడు ప్రభు. అదేవిధంగా గాడిదను క్రింద నడవనీయకుండా కొమ్మల మీద బట్టల మీద నడుస్తూ ఆ ఊరేగింపు కొనసాగుతూ ఉంది. అయితే వెనక ముందు వచ్చుచున్నవారు జయము, దావీదు కుమారునికి జయము, దేవుని కుమారునికి జయము, మన రాజుకు జయము అని వెనక వచ్చుచున్నవారు ముందొచ్చుచున్నవారు ఆయనకు జై కొడతా ఉన్నారు. ఈ సన్నివేశం చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా మంచిగా ఉంది. యెరూషలేమునకు వస్తున్నటువంటి ప్రభువును చూచి అంత సందడి, అంతటి ఆనందం, అంతటి జనాంగం, ఆ ఊరేగింపంతా చూసి కొంతమంది అనుకున్నారు, ఈయనెవరో అనుకుంటున్నారు. అయితే కొంతమంది అంటున్నారు, ఈయన నజరేతు వాడగు గలిలయుడగు యేసు అనే ప్రవక్త అనుకున్నారట. దేవునికి స్తోత్రం. ఈ గాడిదనికి రావడం ఏంటి? యేసు రాజు కదా, యేసుక్రీస్తు ప్రభువారు యూదులకు రాజు, యూదులను రక్షించడానికి వచ్చినటువంటి మెస్సియా, లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి మెస్సియా గాడిదనికి రావడం ఏంటి అంటే, ఈ ప్రవచన ఆధారంగా యేసు ప్రభువారు గాడిదను ఎక్కొచ్చాడు. చూడండి, 9:9 జకర్యా గ్రంథములో ఒక మాట ఉంటుంది. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. సియోను కుమారి అంటే సియోను పట్టణాన్ని ఒక కన్యకతో పోలుస్తున్నాడు, ఒక స్త్రీతో పోలుస్తూ ఉన్నాడు. సంతోషించు సియోను కుమారి, ఆనందించు, ఎందుకంటే నీ రాజు నీతిపరుడై సాత్వికుడై గాడిద పిల్లనెక్కి నీ లోనికి వస్తూ ఉన్నాడు, ఆయన్ని సాదరంగా ఆహ్వానించు అని ప్రవచనము జకర్యా గ్రంథములో జకర్యా చెప్పాడు. ఆ చెప్పినటువంటి ప్రవచనం ఇక్కడ మత్తయి సువార్తలో జరుగుతూ ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచన ఆధారంగానే గాడిదనెక్కాడు.
యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనం ఆధారంగానే యెరూషలేములోనికి గాడిద మీద ఊరేగింపుగా వెళ్ళాడు. ఆయన సొంత ఇష్టంతో వెళ్ళింది కాదు అది. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ప్రతి ఘట్టము కూడా ప్రవచన ఆధారంగానే జరిగింది. ఆయన ఈ భూమి మీద పుట్టుక, అదేవిధంగా నడత, అదేవిధంగా ఆయన చేసిన కార్యాలు, ఆయన అద్భుతాలు ప్రతిదీ కూడా ముందుగానే దేవుడు ప్లాన్ చేసి సిద్ధపరచి యేసు ప్రభువారిని భూమి మీదకి పంపించాడు. దేవునికి స్తోత్రం. అందులో భాగంగానే యెరూషలేమునకు వచ్చేటువంటి క్రమం కూడా ముందుగానే దేవుని యొక్క ప్రణాళికలో ప్రవక్తల ప్రవచనాల ఆధారంగానే వచ్చినట్టుగా ఇక్కడ లేఖనం చెబుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అయితే ముందు వచ్చుచున్నవారు, వెనక వచ్చుచున్నవారు జయము దావీదు కుమారునికి, హోసన్నా అని పాటలు పాడుతూ ఉన్నారు. ఎందుకని పాటలు పాడుతున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు యూదులకు రాజుగా వస్తూ ఉన్నాడు అని. దేవునికి స్తోత్రం. మరి రాజులు గుర్రాలు ఎక్కాలి కదా, గాడిదని ఎందుకు ఎక్కాడు అంటే ప్రవచన ఆధారంగా. ఇక యేసు సాత్వికుడు, దేన మనస్సు గలవాడు. అయితే బలహీనులను, నీచాతి నీచులను, హీన స్థితిలో ఉన్నవారిని, సమాజంలో ఎందుకు పనికిరాని వారిని, త్రోసివేయబడ్డవారిని, గెంటివేయబడ్డవారిని ఆయన ఎన్నిక చేసుకొని వారి హృదయాలలో నివాసం చేస్తాడు, వారిని నడిపిస్తాడు, వారికి ఘనతనిస్తాడు. గాడిద బట్టల మీద నడుస్తూ ఉంది, గాడిద కొమ్మల మీద నడుస్తూ ఉంది. ప్రభు గాడిద మీద ఉన్నందుకు ఆ గాడిదకు ఘనత వచ్చినట్టుగా ఇక్కడ లేఖనం చెబుతూ ఉంది. అందుకనే కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంటుంది. బలహీనులను ఎన్నిక చేసుకున్నాడు, నీచులను ఎన్నిక చేసుకున్నాడు, పనికిరాని వారిని ఎన్నిక చేసుకున్నాడు అని లేఖనం చాలా స్పష్టంగా కొరింథీ పత్రికలో ఆ మాటలు నేను చదువుతాను, చూడండి. 1వ అధ్యాయము. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఎందుకు గాడిదని ఎక్కువచ్చాడు అంటే, గాడిద చాలా బలహీనమైన జంతువు, నీచమైన జంతువు, బలహీనమైన జంతువు, పనికిమాలిన జంతువు. అందుకనే ఆ గాడిదనే ఎన్నిక చేసుకున్నాడు. అదిగాక ప్రవచన ఆధారంగానే. అందుకని యేసు ప్రభువారు కూడా, నేను పాపులనే పిలువచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు. రోగులకు వైద్యుడు అవసరం, మంచివారికి, ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అవసరం లేదు. కనుక బలహీనులకు, నీచులకు, దరిద్రులకు, కృంగిపోయిన వారికి యేసుక్రీస్తు ప్రభువారు ఆదరణిచ్చే దేవుడు.
వారినే కోరుకునే దేవుడు, వారితోని వారి చెయ్యి ఇచ్చి వారిని పైకి లేవనెత్తే దేవుడు, వారికి ఘనత కలుగజేసే దేవుడు. లోకరీతిని మీరు జ్ఞానులైనా లేకపోతే ఉన్నత వంశం వారైనా అయ్యుంటే మిమ్మల్ని ఏమీ ఎన్నిక చేసుకోలేదు. మీరు హీన స్థితిలో ఉన్నప్పుడు, మీరు బలహీన స్థితిలో ఉన్నప్పుడు, నీచాతి నీచమైన స్థితిలో ఉన్నప్పుడు, తృణీకరించబడ్డ స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు, ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు, ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసుకున్నాడు. గుర్రం మీద ఎందుకు కూర్చోలేదు అంటే గాడిదకు ఘనతనివ్వాలి. దేవునికి స్తోత్రం. నిన్నే దేవుడు ఎందుకు ఎన్నిక చేసుకోవాలి అంటే నిన్ను హెచ్చించాలి. నీ స్థితిని ఎరిగిన దేవుడు, నీ స్థితిగతులన్నీ కూడా ఆయనకు తెలుసు. నువ్వు ఎంత బలహీనుడవో, నువ్వెంత బలవంతుడవో, నువ్వు ఏ విషయంలో పడిపోతావో, ఏ విషయంలో చెడిపోతావో అన్నీ ఆయనకు తెలుసు. అందుకనే నిన్నే కోరుకొని నీ దగ్గరికే వచ్చి నీకు చెయ్యి ఇచ్చి లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక గాడిద పిల్ల మీద ఎందుకు ఎక్కాడు అంటే బలహీనమైనటువంటి వారిలోనే ఆయన సంచారం చేస్తూ వారి ద్వారానే జయజయలు అందుకుంటాడు. వారిలో నుండే స్తుతులు స్తోత్రాలు అందుకుంటాడు. జయము, దావీదు కుమారునికి జయము అనేటువంటి మాటలు వారి నోట పలికిస్తాడు. దేవునికి స్తోత్రం. మేము ఎందుకు పనికిరాని వారం, మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు అన్న నోట నుంచే స్తుతి కీర్తనలు పాడిస్తాడు. నా ప్రభు ఘనుడు అని పలికిస్తాడు. జయము కలుగజేశాడు నాకు అని పలికిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి లోకములో జ్ఞానహీనులుగా ఉన్నవారిని ఎన్నిక చేసుకుంటాడు, నీచ స్థితిలో ఉన్నవారిని ఎన్నిక చేసుకుంటాడు, తృణీకరించబడ్డ వారిని ఎన్నిక చేసుకుంటాడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులను ఎన్నిక చేసుకుంటాడు, బలవంతులైన వారిని వ్యర్థం చేయడానికి, సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని ఎన్నిక చేసుకుంటాడు అని లేఖనం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెబుతాడు. ఒక గొర్రెపిల్ల తప్పిపోయింది, 99 వాటిని విడిచిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రెపిల్లను వెతకడానికి వెళ్ళాడు అని ఉపమానం చెప్తాడు. వెళ్ళి అది దొరికిన సంతోషంలో దాన్ని భుజానికి ఎత్తుకొని వచ్చి, సంతోషించండి నాతో పాటు, ఇదిగో తప్పిపోయిన నా గొర్రె దొరికింది అని తీసుకొచ్చి ఆ గొర్రెను ఈ 99 గొర్రెల్లో ఉంచినట్టుగా చూస్తున్నాం. కనుక నేను తప్పిపోయాను, నేను బలహీనుణ్ణి, దారి తప్పిపోయాను, ఇక నన్ను ఎవరు పట్టించుకోరు, దేవుడు కూడా నన్ను చూడ్డు అనే స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే అందరినీ వదిలేసి నీ దగ్గరకు రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన కౌగిల్లోనికి, ఆయన ప్రణాళికలోనికి, ఆయన హస్తాల్లోనికి నువ్వు రావడానికి సిద్ధపడితే, ఆయన్ని హత్తుకోవడానికి నువ్వు సిద్ధపడితే ఆయన నిన్ను ఎత్తుకొని తీసుకొచ్చి మరలా మందలో కలుపుతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి రావడానికి గల కారణం ఏమిటంటే రాజుగా వచ్చాడు, కానీ బలహీనమైన జంతువు మీద ప్రయాణం చేసి వచ్చాడు. దేవునికి స్తోత్రం. జయం అందుకుంటున్నాడు, స్తుతులు అందుకుంటున్నాడు, దావీదు రాజు అని పిలువబడతా ఉన్నాడు. వెనక ముందు వస్తున్నవారు ఊరేగింపుగా వస్తూ ఉన్నారు, సంబరముతో వస్తూ ఉన్నారు.
యెరూషలేములో ఒక పండగ వాతావరణం కనబడతా ఉంది. ఆ పండగ వాతావరణం ఎక్కువగా ఎవరికంటే దీనులైన వారికి, బలహీనులైన వారికి, చెడిపోయిన వారికి, కృంగిపోయిన వారికి, నలిగిపోయిన వారికి, ఆయన ద్వారా మేలు పొందిన వారికి, వారే మేలు పొంది స్వస్థత పొంది ఆశీర్వదించబడి వెనక ముందు నడుస్తూ జయము హోసన్న, జయము దావీదు కుమారునికి జయము అని పాటలు పాడుతూ సాదరంగా ఆయన్నే యెరూషలేములోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను పట్టుకోవడానికి, ఎత్తుకోవడానికి, ముద్దాడడానికి, నిన్ను మరలా నీ పూర్వపు స్థితిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మోకరించి ప్రార్థన చేసినట్లయితే, ప్రభువా నా దగ్గరికి రా, ప్రభువా నా స్థితి ఇది, నన్ను బలపరచు, నన్ను ఆదరించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ పూర్వపు స్థితి, పూర్వపు వైభవం మరలా నీకు ఆయన అనుగ్రహించగల దేవుడు. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో నాయనా ముద్రించండి. ఈ మాటల ప్రకారంగా నాయనా మేము అందరము జీవించినట్లుగా నువ్వు రాజు అని, మమ్మల్ని కోరుకున్న దేవుడవని, అయా హోసన్న స్తుతులు అని నాయన ఆనాడు పాడినటువంటి కీర్తనలే మేమును నాయన పాడునట్లుగా మమ్మల్ని కూడా లేవనెత్తడానికి నా తండ్రి అయా మా దగ్గరకు వస్తావని, మా హృదయాలలో ఉంటావని, హృదయ సింహాసనాలలో కూర్చొని ప్రభువా నువ్వు పరిపాలన చేస్తున్నావని, నా తండ్రి మమ్మల్ని ఆశీర్వదిస్తావని, లేవనెత్తుతావని, ఎంత బలహీన స్థితిలో ఉన్నా కానీ చెయ్యిచ్చి లేవనెత్తి గొప్పవారిగా చేస్తానని, పూర్వపు స్థితిని ఇస్తానని వాగ్దానం చేస్తున్నావు. ఆయన మమ్మల్ని అందరినీ బలపరచండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమెన్, ఆమెన్.